మార్టీ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ది రాజసాబ్ ఈ రోజు విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే హీరో రాజసాబు మతమరుపు గల తన నాన్నమ్మ గంగమ్మతో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఆ నాన్నమ్మకు వదిలి కనకరాజు తాత ఎక్కడికో వెళ్ళిపోతాడు. కానీ హీరో నాన్నమ్మ తాతకు మర్చిపోలేకపోతుంది. ఒకరోజు ఒక ఫోటోలో తన తాతకు చూడడంతో ఎతకడానికి రాజసాబ్ హైదరాబాద్ బయలుదేరతాడు. హైదరాబాద్ లో ఎతికే క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏమిటి, తన తాత నరసాపురం అడవిలో ఓ కోటలో ఉన్నాడని ఎలా తెలుసుకుంటాడు, జమీందారు అయిన తన నాన్నమ్మ గంగాదేవి ఎందుకు సాధారణ జీవితం గడుపుతుంది అనేది ఈ సినిమా కథ. మార్టీ డైరెక్షన్ లో ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అనగానే చాలా మంది కొంత ఆశ్చర్యపోతే మరికొంతమంది ప్రభాస్ ను ఎలా డీల్ చేస్తాడని ఆతృతతో ఎదురు చూశారు. దానికి తగ్గట్టే హర్రర్ కామెడీ జోనర్ లో కథ రెడీ చేసుకున్నాడు, కానీ దాన్ని హ్యాండిల్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ సినిమా రావడంతో ఫ్యాన్స్ ఒకంత సఫరపడ్డారు, కానీ దాని తగ్గట్టు ఈ మూవీ లేకపోవడంతో కొంత డీలా పడ్డారు. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ లోనే సత్య ఎపిసోడ్ తో ఒకసారి అవి పెరుగుతుంది, కానీ తర్వాత రెగ్యులర్ మోడ్ లోకి వచ్చేస్తుంది. నాన్నమ్మ మనవడి మధ్య బాండింగ్, తాత కోసం ఎదగడం, ముగ్గురు హీరోలతో చిట్ చాటు, ఓ 2 ఫైట్లు, ఓ 2 పాటలతో కథ సాగదీతలాగా బోరింగ్ గా అనిపిస్తుంది. తన నాన్నమ్మ గంగాదేవి ఫ్లాష్ బ్యాక్ కొంత పర్వాలేదు అనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర ఫారెస్ట్ కోటలో వచ్చే ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ పుడుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఉంటది, కానీ సెకండ్ హాఫ్ కూడా చాలాసేపు కొద్దిగా హర్రర్ కామెడీ, కొద్దిగా భయపెడుతూ సాగదీతలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి ఆసుపత్రి ఎపిసోడ్ లో ప్రభాస్ తన నటనతో విశ్వరూపం చూపించాడు. అలాగే క్లైమాక్స్ వచ్చే హిప్నోటిజం, స్కుద్ర శక్తితో భయపెడుతూ వచ్చే ఎపిసోడ్, దీనికి తోడు విఎఫ్ఎక్స్ బీజిఎంతో అయితే ఆకట్టుకుంటుంది. దీని గురించే సినిమా మొత్తం ఎంతవరకు లాగించారా అనిపిస్తుంది. ముగ్గురు హీరోలకి పెట్టారు, కానీ అంతమంది అవసరం లేదనిపిస్తుంది. ముగ్గురులో మాలవిక మోహన్ రోలే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ క్యారెక్టర్లు పెద్దగా ఏముండదు, ఏదో ఎంటర్టైన్మెంట్ కి పెట్టినలాగా ఉంటుంది. వీరు ముగ్గురు సెకండ్ హాఫ్ లో వచ్చే నాచే నాచే సాంగ్ ఆకట్టుకుంటుంది. వీరి పాత్రలకు వీరు న్యాయం చేశారని చెప్పాలి. ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ ప్రభాస్ కామెడీ టైమింగ్తో, తన యాక్టింగ్తో, తన లుక్స్తో ఆకట్టుకున్నాడు. తర్వాత కనకరాజు పాత్రలో సంజయ్ దత్ తన పాత్ర ఎక్కువగా విజువల్స్ లో కనిపించిన ఉన్నది కొంతసేపు అయినా తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. గంగాదేవి పాత్రలో జరీనా హవాబు నానమ్గా, చివరిలో రాణిగా తన యాక్టింగ్ తో జీవించిందని చెప్పాలి. సత్య, ప్రభాస్ సీను, మహేష్, ఈటీవీ గణేష్, సప్తగిరి లాంటి కామెడీ యాక్టర్లు ఉన్న పెద్దగా కామెడీ వర్కౌట్ అవ్వలేదు. మిగతా నటీనటులు కూడా తన పాత్ర తగ్గట్టు నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన బీజిఎంతో కొన్ని దగ్గరలో అదరగొట్టాడు. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ కొంత నిడివి తగ్గించుంటే బాగుండు. ఓవరాల్ గా ఈ మూవీ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు, కానీ మిగతా ఆడియన్స్ కి అంతగా ఆకట్టుకోదు. చూడాలి సంక్రాంతి బరిలో ఎంతవరకు నిలిచి ఉంటుందో.